ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ బెర్తులపై క్లారిటీ వచ్చింది. టాప్ 4లో నిలిచిన జట్లేవో తెలిసిపోయింది. ఇక టాప్ 2లో నిలిచే జట్లపైనే క్లారిటీ రావాలి. మొత్తం 10 జట్లలో నుంచి 6 జట్లు ఎగ్జిట్ ఇచ్చేశాయి. లీగ్ దశలో ఇంకా 7 మ్యాచ్లు జరగాల్సి ఉంది. టాప్ 2 పొజిషన్ కోసం 4 జట్లే ఢీకొట్టబోతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉంది. జీటీ ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు గెలిచింది. 3 మ్యాచ్లు ఓడిపోయింది. 18 పాయింట్లు సాధించింది. రెండో స్థానంలో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ 12 మ్యాచ్ల్లో 8 గెలిచింది. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. 17 పాయింట్లు సొంతం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ కూడా 12 మ్యాచ్ల్లో 17 పాయింట్లు దక్కించుకుంది. 4వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. ఎంఐ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్ల్లో 8 గెలిచింది. 16 పాయింట్లు దక్కించుకుంది. లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇంకా 2 మ్యాచ్ల చొప్పున ఆడాలి. ముంబై ఇండియన్స్ ఒకే ఒక్క లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని జట్ల కంటే ముంబై ఇండియన్స్ నెట్ రన్ రేటే బాగుంది. ముంబై ఇండియన్స్ నెట్ రన్ రేట్ 1.292. జీటీ సాధించిన నెట్ రన్ రేట్ 0.795. ఆర్సీబీ నెట్ రన్ రేట్ 0.482. పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ 0.389. ప్రస్తుత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్ల్లో గెలిస్తే శుభ్మన్ గిల్ సేన ఖాతాలో 22 పాయింట్లు చేరతాయి. టాప్ 2లో జీటీ నిలుస్తుంది. అయితే ఒక్క మ్యాచ్లోనే గెలిస్తే గుజరాత్ టైటాన్స్ ఖాతాలో 20 పాయింట్లు ఉంటాయి. అప్పుడు రేస్లోని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఒక్కో మ్యాచ్లో అయినా ఓడిపోవాలని గుజరాత్ టైటాన్స్ కోరుకోవాల్సిందే. సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తో ఆర్సీబీ తలపడాల్సి ఉంది. ఆ 2 మ్యాచ్ల్లో గెలిస్తే ఆర్సీబీ 21 పాయింట్లు సాధించినట్లవుతుంది. అప్పుడు టాప్ 2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనసాగుతుంది. ఒక మ్యాచ్లోనే గెలిస్తే ఆర్సీబీ ఖాతాలో 19 పాయింట్లు ఉంటాయి. అప్పుడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తమ తర్వాతి మ్యాచ్ల్లో ఓడిపోతే ఆర్సీబీ టాప్ 2లో నిలుస్తుంది. ప్రస్తుత సీజన్లో పంజాబ్ కింగ్స్ ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తో తలపడబోతోంది. ఈ 2 మ్యాచ్ల్లో గెలిస్తే పంజాబ్ 21 పాయింట్లు సాధించినట్టవుతుంది. అప్పుడు టాప్ 2లో నిలిచేందుకు అవకాశాలు ఉంటాయి. నెట్ రన్ రేట్ కూడా కీలక పాత్ర పోషించే ఛాన్స్ కనిపిస్తోంది. ఒక మ్యాచ్లోనే పంజాబ్ కింగ్స్ గెలిస్తే టాప్ 2లో నిలవడం కష్టం కావచ్చు. ముంబై ఇండియన్స్ ఇంకా ఒక్క మ్యాచే ఆడాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్ పై ఎంఐ గెలిస్తే 18 పాయింట్లు సొంతం అవుతాయి. అప్పుడు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఓడిపోతే టాప్ 2లో నిలవడానికి ముంబై ఇండియన్స్ కు రూట్ క్లియర్ అవుతుంది. ఓవరాల్ గా టాప్ 2లో ఏ జట్లు నిలుస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగానే ఉంది.